రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ ఫలాలతో పాటు మరి మనకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు చూస్తే ఇల్లు కాదు అవి ఊర్లు నిర్మించబడతా ఉన్నాయి, కొత్త ఊర్లు అన్నది నిర్మించబడతా ఉన్నాయి. ఇంత గొప్ప కార్యక్రమాలు గతంలో జరిగింది లేదు. అంతేకాకుండా మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్థికంగా గతంలో ఒక మహిళ ఆర్థిక సాధికారత సాధించాలంటే అది దాదాపుగా ఎంతో శ్రమతో కూడినటువంటి పని. ఈరోజు వాళ్లకు అన్ని విధాలుగా ఆర్థికంగా సాయం అందించడం ద్వారా ఈరోజు మహిళా సాధికారత ఆర్థిక సాధికారత పెరుగుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, లేదంటే కుటుంబ అవసరాలు నిమిత్తం లేదా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అవసరాల ద్వారా ఈ చేయూత కార్యక్రమం ద్వారా, ఆసరా కార్యక్రమాల ద్వారా, మరి అమ్మఒడి ద్వారా వాళ్ళు బిడ్డల్ని చదివించుకోవడం కానివ్వండి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి అండ వల్లనే జరుగుతూ ఉంది. ప్రఖ్యాత ఆర్థికవేత్తలు ఏదైతే చెప్పారో మనీ వచ్చేసి సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఆర్థిక ప్రగతి ఉంటుందా అని చెప్పిన దాని ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సంక్షేమం ద్వారా రాష్ట్ర ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అందించడం, దాని యొక్క ఫలితాన్ని ఈరోజు మన రాష్ట్రం చూస్తుంది. మరి అదే ప్రజల స్పందన రూపంలో ఈరోజు సర్వేకి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో సభ్యులకు వాళ్ళందరికీ మిస్డ్ కాల్స్ ఇచ్చి ఎంతో నమ్మకంగా భవిష్యత్తు కూడా జగనన్నదే అని ప్రజలు తెలియజేస్తున్నటువంటి విషయం. ప్రతిపాడు నియోజకవర్గానికి వస్తే మా నియోజకవర్గం నుండి 17,500 మిస్డ్ కాల్స్ వెళ్ళినాయి. ఇంకా చేయాల్సినటువంటి గ్రామాలు ఇంకా కొంచెం తిరగాల్సినవి కూడా ఇంకా 29 వరకు పొడిగించడం వల్ల ఇంకా చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. దాదాపు 80% వరకు అన్ని ఇళ్లను మా యొక్క గృహసారథులు కలవడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో చేసేసాం అన్నది కాకుండా అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్, దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయా, నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా, ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నది అయితే నా ఆలోచన. ఎస్, చూసాను. తప్పకుండానండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చూశాను. బైండింగ్స్ లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఈరోజు వాళ్ళు నాకు దీనికి ఒక హానర్ కింద కూడా ఒకటి ఇచ్చారు, షీట్స్ లాంటివి జైల్లో యూజ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్సే ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అనేది కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలామంది టెక్నీషియన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలా కనుక జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబిలిటీ ఉండేటట్టుగా ఒకసారి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వదాం అన్నది దాని మీద ఆలోచించవచ్చు. 1200 మంది ఉన్నారండి. ఇందులోని యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం లేదండి. అదే మీకు ఒక విషయం చెప్తానండి. అంటే ఇది కూడా లీగల్గా ఎంతవరకు నేను వాళ్ళు చూసిన బాధని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ ద్వారా జనాలకు తెలియాలి.